జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అక్క ఇదిగో తిను. వద్దు కృష్ణ. అక్క ఏమీ కాదు, లేదంటే ఈ పెళ్లి పేరు చెప్పి ఏది సరిగ్గా తిననివ్వరు. ఆ పూజ ఈ పూజ అంటూ ఫార్మాలిటీస్ పేరు చెప్పి పనులు చేయిస్తూ ఉంటారు. తిను. కృష్ణ ఏంటే, నీకసలు ఏ టెన్షను లేదా? ఎందుకు లేదక్కా, బోలెడుంది. కానీ టెన్షన్ పడితే కాన్ఫిడెంట్గా మనం అనుకున్నది చేయలేమని ఇలా మెంటల్గా ఫ్రీగా ఉండడానికి ప్రయత్నిస్తున్నా. నువ్వు ఇలాగే ట్రై చెయ్యి. ఎందుకంటే భయపడితే అవ్వాల్సిన పనులు కూడా అవ్వవు. అది కాదు, ఇంకా సేపట్లో పెళ్ళి, ఏ టెన్షను లేకుండా ఎలా ఉండేది? పీటల వరకు వచ్చినా నీ పెళ్లి వరుణ్ గడితో జరిగే అవకాశమే లేదు. ఈలోపు వాడి భార్య వచ్చి వాడి బతుకుని బయట పెట్టేస్తుంది. కాసేపట్లో ఆవిడ ఇక్కడికే వస్తుంది. నమస్తే కృష్ణ గారు. వచ్చేసారా? రండి రండి. తను మా అక్క విష్ణు. నమస్తే అండి. నా పేరు భార్గవి. నేను చెప్పాను కదక్కా, భార్గవి అని. నీకు పెళ్లి మెహందీ వేయడానికి పిలిపించాను. ఓ అలాగా. విష్ణు గారు, ఇదిగోండి, ఇందులో పెళ్లి కూతురు మెహందీ డిజైన్స్ ఉన్నాయి. మీకు ఏ డిజైన్ కావాలో సెలెక్ట్ చేసుకుంటే ఆ డిజైన్ వేస్తాను. భార్గవి గారు, యాక్చువల్గా మా అక్క బావగారులకు కలిసి ఒకే కాంబినేషన్లో డిజైన్ వేయించాలి అని ప్లాన్ చేశాం. సో మా బావగారు రాగానే ముందు ఒక మంచి డిజైన్ ఆయనకి వేసి ఆ తర్వాత మా అక్క గురించి ప్లాన్ చేద్దాం. అలాగే అండి. ఇంతకీ మీ బావగారు ఇక్కడ? అత్తయ్య గారు, ఏర్పాట్లన్నీ చాలా బాగా చేసినట్టున్నారు. చూస్తుంటే మా మరదలు కృష్ణే అన్ని దగ్గరుండి డెకరేట్ చేసినట్టుంది. అవును బావగారు. మరి మీ పెళ్ళి మామూలుగా చేయకూడదు కదా? అయినా ఈ ఏర్పాట్లదేముంది చెప్పండి, అన్ని ఏర్పాట్లు ముందున్నాయి. ఇక మీకు మామూలుగా ఉండదు పెళ్ళి. థ్యాంక్ యూ మరదల్. ఇదేంటి టెన్షన్తో వణికిపోతుంది అనుకుంటే అసలు వర్రీనే లేదన్నట్టు వరుస పెట్టి పిలుస్తూ ఉంది. సంథింగ్ ఏదైనా రాంగా? రాంగు లేదు, ఏమీ లేదు. వీళ్ళు ఇంకా ఏం చేయలేమని ఫిక్స్ అయిపోయి మన దారిలోకి వచ్చేసి ఉంటారు. తీసుకెళ్ళమ్మా. రండి. అందరూ బాగున్నారు వదిన గారు? ఏంటి మేడం, కృష్ణ అంత కాన్ఫిడెంట్గా ఉంది, పైగా జోక్లేస్తుంది. ఇంకెంతసేపు జోకులేస్తుంది? పీటల దాకా వచ్చింది పెళ్ళి, ఆగే ప్రసక్తే లేదు. ఒకవేళ ఆగితే రాణెమ్మ గుండె ఆగిపోతుంది. రండి. వీడేంటి పెళ్ళైపోతుంది, ఇక మనల్ని ఎవడు ఏం చేయలేడని చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నాడు. పైగా వాడి చేతిలో గులాబీ పువ్వు ఒకటి. ఆ గులాబీ పట్టుకున్న చేత్తోనే కాసేపట్లో పెళ్ళాన్ చేతిలో గుయ్యమన్న వాడి గూబని పట్టుకుంటాడు. వెళ్ళనివ్వండి రాధాగారు, పాపం వీడి హ్యాపీకి ఎండుకాడు పడే ముహూర్తానికి ఇంకెంతో టైం లేదు కదా. ఎక్స్క్యూజ్ మీ బావగారు. ఏంటి మరదల్, మీ అక్క ఎలాగూ ఇలా ప్రేమగా పిలవడం లేదు కదా అని ఆ ప్రేమ పిలుపులు నువ్వు పిలుస్తున్నావా? ఇవి ప్రేమ పిలుపులు కాదు బావగారు, నీ పెళ్లి పిలుపులు.
కాసేపట్లో మీకు మెహందీ వేయబోతున్నాము అని పిలవడానికి వచ్చాను. మెహందీనా? హా, మీకోసమే ప్రత్యేకంగా ఓ డిజైనర్ని కూడా మాట్లాడాం బావగారు. వావ్! హ, ఆ లేడీ బ్యూటీ మెహందీ డిజైన్తో మీకు స్కెచ్ వేయబోతున్నాం. అదే మెహందీ వేయబోతున్నాం బావగారు. లేడీ బ్యూటీ అంటుంది, ఫిగర్ అంత కత్తిలా ఉంటుందా? అంతకు మించి ఉంటుంది బావగారు, చూస్తే షాక్ అయిపోతారు. అదే మీరు మెహందీ డిజైన్స్ గురించే కదా అనుకుంటున్నారు. ఆ డిజైన్స్ రేంజ్లో ఉంటాయని చెప్తున్నాను. అయితే నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. రూమ్ అక్కడ. ఓ, మ్, థ్యాంక్ యూ మర్దల్. బాబు ఫ్రెష్ అప్ అయి వస్తాడంట రాధా గారు. ఫ్రెష్ అప్ కాదు, బాబు బ్రతుకు వాషౌట్ చేద్దాం కాసేపట్లో. రే, ఇంత టెన్షన్ సిచ్యువేషన్లో కూడా లైన్ ఎలా వేస్తున్నావురా? లైన్ ఏంటన్నయ్య? నాకు కాబోయే పెళ్ళన్నాయిగా చూస్తున్నాను. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావురా. నా కాన్ఫిడెన్స్ నువ్వే కదరా. నువ్వు నా పక్కన ఉన్నావు, ఇంకేంటి టెన్షన్? వీడి ఎక్స్పెక్టేషన్స్తో నన్ను ఇంకా ఇంకా లాక్ చేసేస్తున్నాడుగా. ఒరే వరుణ్గా, నా తమ్ముడి లైఫ్కి శుభం కార్డు పడాలంటే నీ ఎత్తుకి ఎండ్ కార్డు ఇవ్వాల్సిందే. సరే పద ఇక్కడి నుంచి. ఎవరన్నా చూశారంటే మొదటికే మోసం వస్తుంది. ప్లాన్ సక్సెస్ అయ్యేంత వరకు మండపంలోనే ఉండు. వెళ్ళు. బ్యూటిఫుల్ లేడీతో బ్యూటిఫుల్ మెహందీ అంట. ఓకే, దాన్ని కూడా అలా లైన్లో పెట్టి ఓ పక్కన అలా ఉంచితే ఏదో చోట కాలక్షేపానికి పనికొస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.